హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సో నిన్న సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టారు సార్. అంటే దీంట్లో చాలా అంశాలు అయితే వాళ్ళు మాట్లాడారు. గత 3-4 సంవత్సరాల్లో వాళ్ళకి అంత లాభాలు తెచ్చిపెట్టిన సినిమా, అంతే అందరు డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు గురైన సినిమా ఇదే అని కూడా చెప్పుకొచ్చారు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ డిస్ట్రిబ్యూటర్లు మేము లాస్ అయ్యామని చెప్పుకోలేని పరిస్థితి ఉంది. లాస్ అయినా కూడా మేము చెప్పలేము. చెప్తే ఒకవేళ మాకు మళ్ళీ నెక్స్ట్ సినిమా ఇవ్వట్లేదని కూడా వాళ్ళు వాపోతున్నారు. అండ్ ఫేక్ పోస్టర్ల మీద కూడా, కలెక్షన్స్ మీద కూడా వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేదు. జస్ట్ ఇదంతా మీకు తెలిసే కదా, మీకు ఎందుకు వేసామో మీకు తెలియదా అన్నట్టుగా దిల్ రాజు గారు కూడా క్వశ్చన్ చేశారు. సో ఎంటైర్ ఆ ప్రెస్ మీట్ చూస్తే వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళకున్న లిమిట్స్ గురించి మాట్లాడడం జరిగింది సార్. మరి మీ ఒపీనియన్ సార్ వాళ్ళ కామెంట్స్ పైన? అంటే డిస్ట్రిబ్యూటర్లు కాదండి, వాళ్ళందరూ బయ్యర్లు. ఓకే, బయ్యర్ అనే వ్యవస్థ ఎమర్జ్ అయిపోయిన తర్వాత సినిమా కొనుక్కుంటున్నారు వాళ్ళు. అయితే దీనిలో అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. అగ్రిమెంట్లో కొన్ని సందర్భాల్లో అనుకున్న ప్రాఫిట్స్ రాకపోతే రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది ఒక క్లాజ్గా చేర్చుకుని అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. ఓకే, ఆ అగ్రిమెంట్ల ప్రకారమే ఒకవేళ సినిమా పే చేయకపోతే ఎంత పే చేసిందో బ్యాలెన్స్ అమౌంట్ వీళ్ళు వెనక్కి ఇచ్చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో ఇదే సినిమాని వీళ్ళు కొన్న రేటుకి మించి బీభత్సమైన లాభాలు వస్తే దానిలో వీళ్ళకి షేరింగ్ ఉంటుందా అనేది ఒక ప్రశ్న. అలా కూడా రాసుకుంటున్నారు, ఆ మేరకు ఇస్తున్నారు. అలా నడుస్తుంది, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నడుస్తున్న వ్యాపారం. గతంలో ఇలా ఉండేది కాదు. నష్టపోవటం అంటే నష్టపోవటమే, లాభం పొందటం అంటే లాభం పొందటమే, అలా ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో నష్టాల దెబ్బ ఎక్కువైపోవడంతో ఇరుపక్షాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఒక అగ్రిమెంట్లో కొన్ని మార్పులు చేసుకుని రాసుకుంటున్నారు. రెండోది, అది వాళ్ళ వ్యవహారానికి సంబంధించిన విషయం. దీంతో పాటు ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ వీళ్ళు చాలా సందర్భాల్లో, అంటే ఇప్పుడు మొన్న ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్ళి రైడ్లు చేశారు. రైడ్లు చేసినప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర ఈ అకౌంట్స్ ఉండే అవకాశం లేదు. ఏది థియేటర్ నుంచి వస్తున్నటువంటి డబ్బులకు సంబంధించిన పూర్తి బాధ్యత వీళ్ళదే, ఈ బయ్యర్లదే. ఇప్పుడు వీళ్ళు విపరీతమైన ప్రాఫిట్స్లోకి వచ్చారు. ఈ సినిమాని కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్కి రూపాయి మిగిలింది అంటున్నారు, రూపాయికి 10 రూపాయలు మిగిలింది అని కూడా చెప్తున్నారు. ఇలా మొత్తానికి డబ్బులు చూశాను మేము ఈ సినిమా నుంచి అనేది వాళ్ళు చెప్పదలుచుకుంది. ఈ విషయాన్ని ప్రపంచం ముందు పెట్టడం కోసం ఆయన చెప్పాడు. పోతే మొన్న రిలీజ్ చేసినటువంటి పోస్టర్లు, ఆ పోస్టర్లు కూడా వీళ్ళు ఇచ్చిన జ్ఞానంతో వీళ్ళు కొంత ప్రిడిక్ట్ చేసి వేసిన ఫిగర్లే, అది అందరికీ తెలుసు. ఇది జనంలో ఒక కాన్ఫిడెన్స్ నింపటం, థియేటర్లకు వాళ్ళని పోటెత్తేలాగా చేయటం, ఇది ప్రోగ్రాం. అందులో భాగంగానే ఈ నెంబర్లు వేశారు. ఈ నెంబర్లో కూడా అందరికీ తెలుసు, నిజమా కాదా అనేది తెలుసు. ఇప్పుడు పుష్ప 2 వ్యవహారానికి వస్తే 19 అని వాళ్ళు చెప్తున్నారు, 13 అని చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అనే మాట కూడా విన్నాం మనం. అలా చెప్పుంటారా లేదా అనేది ఎవరికి క్లారిటీ లేదు, అది కూడా స్పెక్యులేషన్. అలాగే దిల్ రాజు గారి 3 సినిమాలకు సంబంధించిన అకౌంట్స్ అడిగారు, ఆయన చూపించాడు. అలాగే అక్కడ లాకర్లు కూడా విప్పి చూపించారని కూడా చెప్పారు. ఇది ఎవరు చూసింది కాదు, వీళ్ళల్లో స్పెక్యులేట్ చేసి బయటకు వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ. కాబట్టి దేనిలో ఎంత వాస్తవం ఉంది అనేది ఎవరికి క్లారిటీ లేవు. ఇక్కడ దిల్ రాజు గారి వ్యవహారం అయినా అంతే. ఈ నెంబర్స్ ఈయన చెప్పు ఉండొచ్చు, ఆ దగ్గరలో ఎక్కడో ఒక ఫిగర్ బయటికి అనౌన్స్ చేసి ఉండొచ్చు. పూర్తిగా వీటిలో అన్ని వాస్తవాలను కూడా అనుకోవడానికి లేదు. ఆల్రెడీ బాలీవుడ్లో ఒక డిస్కషన్ నడిచింది అనేది కూడా మనకి బయటకు వచ్చింది త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అదేంటంటే, వీళ్ళు సినిమాని బిగ్ స్కేల్లో తీయటం మాత్రమే కాదు, పాన్ ఇండియా సినిమాని భారీ బడ్జెట్తో సినిమా తీయటం మాత్రమే కాదు, నెంబర్స్ కూడా చాలా భారీగా వేసి బయట పెడుతున్నారు. సో ఇలాంటి అభిప్రాయం ప్రపంచంలో ఉంది. అయితే దిల్ రాజు గారి ప్రాబ్లం ఏంటంటే, ఇవి ఫేక్ అనే విషయం ప్రజల్లోకి వెళ్తే రేపు పొద్దున ఏ నెంబర్ని నమ్మరేమో. ఆ క్రెడిబిలిటీకి ఇప్పుడు ప్రశ్న వచ్చింది, వాటి విశ్వసనీయతకి ఇబ్బంది ఎదురైంది. సో ఇప్పుడు వాటిని కాపాడుకోవాలి.
తద్వారా ఒకవేళ కాపాడుకోలేకపోతే అవి వేయటం వల్ల ప్రయోజనం ఉండదు. అందుకని ఇప్పుడు ఎలా ఆ నెంబర్లకి పోయిన క్రెడిబిలిటీని తీసుకురావాలి అనే దానిలో కసరత్తు చేస్తున్నారు. ఆ కసరత్తు జరుగుతూ ఉండగా ఈ ప్రశ్నలకి సమాధానం ఎలా చెప్తారండి? చెప్పరు. అయితే టోటల్గా మనకి వాళ్ళు తెలియజేసిన విషయం ఏంటంటే ఈ నంబర్లు క్రియేషనే అనేది అయితే స్పష్టంగా ప్రపంచానికి తెలిసింది. తెలియకుండా ఉండటానికి ఏం చేయాలో అన్ని కష్టాలు పడ్డాడు. పడుతూనే మీకు తెలియదా అనటంలోనే అది ఉంది. మీకు తెలియదా అనటంలోనే ఇది ఫేక్ అనే విషయం మీకు తెలియదా అనేదే సెన్స్, అంతకుమించి ఏం లేదు. దీని మీద మీరు ఎందుకు గుచ్చుతారు 10 సార్లు? గుచ్చకండి. జనం నమ్మితే నమ్ముతారు, లేదంటే లేదు. మీకెందుకు వచ్చిన గొడవ? అది మాకు జనాల సెంటిమెంట్కి సంబంధించిన వ్యవహారం, మాకు జనం ఎమోషన్కి సంబంధించిన వ్యవహారం. మధ్యలో మీరు వేలు పెట్టద్దు అని చెప్పుండొచ్చు ఆయన. కానీ అంత సమాధానం చెప్పకుండా గబుక్కున ఒక మాట జారాడు. ఈ మాట జారటం అనేది మీకు తెలియదా అనే మాట జారటం వలన చాలా లీడ్స్ బయటకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆయన ఏ పని అయితే చేయకూడదు అనుకున్నాడో ఆ పని జరిగిపోయింది. ఆ నెంబర్స్ తాలూకా క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ నిలబెట్టడం కోసం యుద్ధం చేయాలి. ఓకే, లేదు అంటే అసలు నెంబర్ గేమే పక్కకు పెట్టేయాలి. నెంబర్ గేమ్ లేదు ఇక. మా సినిమా 1000 కోట్లు లేకపోతే మా సినిమా 2000 కోట్లు 3000 కోట్లు అని చెప్పడం అనే గొడవే లేదు. మరి ఆ పరిస్థితి తెచ్చుకుంటారా అంటే తెచ్చుకోరు డెఫినెట్గా. దీనికి ఏదో మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తారు. జనంలో ఆ బిలీఫ్ని నిలబెట్టడం ద్వారా సినిమాని నిలబెట్టగలం అని నమ్ముతున్నారు ఇప్పటికీ. ఆ నమ్మకంతోనే ఈ డ్రామాలన్నీ నడుస్తున్నాయి. ఓకే, కాబట్టి ఒకటి చాలా క్లియరు, అది డ్రామా. ప్రతిదీ డిజైన్ డే, ప్రతి అడ్వర్టైజ్మెంట్ డిజైన్ డే, కండిషన్ సప్లై. ఈ కండిషన్ సప్లై అనేది కీలకం. అదే ధర్మసూత్రం, అంతకు మించి వేరే ధర్మం లేదు. అండ్ ఇంకో కామెంట్ కూడా, స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్. అంటే బడ్జెట్ ముఖ్యం కాదు, ఇప్పుడు ఆ కథ ముఖ్యం, కథ నిలబెడుతుంది అని చెప్పేసి దిల్ రాజు గారు చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళు రియలైజ్ అయ్యారా అని చెప్పేసి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే నాగవంశీ గారి కామెంట్స్ మనం చూసాం. 4 ఫైట్స్, సాంగ్స్ వీళ్ళుంటే సరిపోతుంది కదా, ఫ్యాన్స్ కి అంతకన్నా ఏం కావాలి మీరు పెట్టే బడ్జెట్ కి అని చెప్పేసి అంతకుముందు ఒక కామెంట్ చేశారు. సో ఇప్పుడు దానిపైన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈయన రియలైజ్ అయిపోయారు, ప్రొడ్యూసర్లు కూడా ఇక నుంచి మంచి కథలు ఉన్న సినిమాలే చేస్తారేమో అని చెప్పేసి జనం నుంచి కూడా ఆశిస్తున్నారు సార్. మరి ఆయన ఇప్పుడు కథలు లేకుండా ఎవరు సినిమాలు చూడరు. ఏదో ఒక పాయింట్ ఉండాలి దానిలో. ఆ పాయింట్ లేకుండా సినిమాలకు వచ్చే పరిస్థితుల్లో జనం లేరు. రెండోది, కోవిడ్ కి ముందు ప్రజల అభిరుచులు వేరు, కోవిడ్ తర్వాత ప్రజల అభిరుచులు వేరు. ప్రజల ఆలోచన స్థాయి అంతకు ముందు వేరు, తర్వాత వేరు. వీళ్ళ స్థాయి పెరిగింది. ఈ పెరిగిన స్థాయిని అందుకునే సినిమాలు తీసారా నిజంగా వీళ్ళు అంటే లేదనే చెప్పాలి. సగం పెద్ద స్టార్స్ డిజాస్టర్లన్నీ కూడా రీమేకుల నుంచి వచ్చినాయి. మారిన ప్రపంచంలో మారని ఎత్తుగడలతో వెళ్తున్నారు. అందుకని దెబ్బతింటున్నారు. భోళా శంకర్లు, గాడ్ ఫాదర్లు ఎందుకు దెబ్బతిన్నాయి? భీమ్లా నాయకులు ఎందుకు దెబ్బతిన్నాయి అంటే డ్యూ టు కంటెంట్ ల్యాప్సెస్. అంటే కంటెంట్ ప్రపంచానికి తెలుసు వాళ్ళు ఏం తీయబోతున్నారు. తెలిసిన తర్వాత ఇంకేం క్యూరియాసిటీ ఉంటుంది అక్కడికి వెళ్ళాలని. చూద్దాంలో 4 రోజులాగే ఏదో ప్లాట్ఫామ్లో వస్తుంది, అప్పుడు చూసుకుందాం అనుకుంటారు. సో ప్రజల్లో క్యూరియాసిటీని మీరే చంపేశారు. అది మీకు అర్థమైంది. అర్థమైన తర్వాత అయినా మీరు సినిమా ఎలా తీయాలి? అన్ప్రెడిక్టబుల్గా వెళ్ళాలి. అన్ప్రెడిక్టబుల్గా వెళుతున్నామనే పేరుతో, అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి, బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి? వీళ్ళు ఇప్పటికైనా సరే ఆయన అన్న మాటలో కొంత సెన్స్ ఉంది కానీ పూర్తి సెన్స్ లేదు. ఏది కథలు ఉంటే చాలు, బడ్జెట్ అక్కర్లేదు అనేది. నువ్వు లోకల్ విషయాన్ని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పగలుగుతున్నావు? ఆ చెప్పడానికి నీ దగ్గర ఉన్న సత్తా ఏమిటి, నీ టాలెంట్ ఏమిటి, లేకపోతే నీకున్న మార్గం ఏమిటి? ఇది కీలకం. ఇది తప్ప మిగిలింది ఏదైనా సరే అది బూటకమే. కానీ వీళ్ళేమనుకుంటున్నారు, ఈ ఫోనుల్లో అలాగే ల్యాప్టాపుల్లో టీవీల్లో చూసే సినిమా కాదు ఇది. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్కి రావాలి అని, ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కలిగించడం కోసం నేల విడిచి సాము చేస్తున్నారు. అది జనాలకి ఎక్కడో డిస్కనెక్ట్ అవుతోంది. దాంతో వాళ్ళు సినిమా బాగాలేదు అంటున్నారు బయటకు వచ్చి. ఇన్ని విన్యాసాలు చేసిన తర్వాత కూడా ఎన్ని సినిమాలు చూడలేదు మనం?
ఈ మధ్య కాలంలోనే గేమ్ చేంజర్ కంటే అద్భుతమైన ఉదాహరణ లేదు కదా, అది దిల్ రాజు గారి కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమానే. సో సెన్సిబుల్ స్టోరీ ఉండాలి. సెన్సిబుల్ స్టోరీని మీరు బడ్జెట్ పెట్టి తీసారా పెట్టకుండా తీసారా అన్నది కాదు గొడవ. మీరు చెప్పే విషయం జనాలకి కొత్తగా ఉండాలి, ఆలోచించే పరిస్థితుల్లో వాళ్ళని పెట్టాలి. అంటే వాళ్ళ వివేకాన్ని తట్టిలేపి వాళ్ళు ఈ సబ్జెక్టు గురించి ఆలోచించాలి. అలా ఆలోచించేలా చేయగలిగినటువంటి సబ్జెక్టుతో నువ్వు సినిమా తీస్తే జనం చూస్తారు. అలాగే థియేటర్లని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారిస్తే జనం థియేటర్కి వస్తారు. జనాల్ని థియేటర్కి రాకుండా చేస్తోంది వీళ్ళే. రేట్లు పెంచేసి లోపల స్నాక్స్ రేట్లు పెంచి మీ వల్ల కదా, దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ల వల్ల కదా వాళ్ళు థియేటర్లకు రావట్లేదు. కాబట్టి మీరు థియేటర్లన్నీ ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారిస్తే జనం వస్తారు, మీ సినిమా ఎలా ఉన్నా చూస్తారు. కానీ ఎన్ని గందరగోళాల మధ్య కూడా థియేటర్కి రావాలంటే మీ సినిమాలో ఒక సెన్సిబుల్ స్టోరీ ఉండాలి. అది ఈయన కొత్తగా చెప్పక్కర్లేదు, ప్రపంచానికి తెలుసు. ఆయన కూడా తప్పటడుగు వేసిన వాడే. ఏది మార్కెట్ కోసం వేసిన తప్పటడుగే గేమ్ చేంజర్. కాబట్టి తెలుసు, అందరికీ అన్నీ తెలుసు, ఎవరికి ఏం తెలియదు అనుకోవడం భ్రమ. మీరు బడ్జెట్లు కాదు మాకు కావాల్సింది, మంచి కంటెంట్ కావాలి. సెన్సిబుల్ కథని గ్లోబల్ లెవెల్లో వెళ్ళేలాగా లోకల్ ఇష్యూని చెప్పగలగండి. అది చెప్పడం ఎలాగో నేర్చుకోండి. ఆల్రెడీ మలయాళం చేస్తున్నారు, కన్నడ నుంచి జరుగుతోంది. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మీ అవగాహనలు, మీ ఆలోచన స్థాయిలు అక్కడ సెటిల్ అయిపోయినాయి. దాని నుంచి ఇంకొంచెం ఎదిగే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఈ పరిస్థితులు ఉండవు. బడ్జెట్ అనేది ఎవడో అడగడు. మీ కంటెంట్ ఏమిటి, మీరు ఎంత ఎమోషనల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఆడియన్స్ నుంచి మీరు అంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి కానీ ఎమోషనలైజ్ చేయడానికి కానీ మీ ఆర్టిస్టులతో మీరు నడిపిస్తున్నటువంటి కథ ఏంటి, అది కీలకం. అది ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే జనం థియేటర్లకు వస్తారు. దీంతో పాటు థియేటర్లను ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చాలి. ఈ రెండు పనులు జరిగితే థియేటర్లు బతుకుతాయి. లేదంటే సింగిల్ స్క్రీన్స్ ఆల్రెడీ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, మరికొద్ది కాలంలో అవి మూతపడతాయి. సో నెక్స్ట్ ఏమిటి అనేది చూడాలి. ఓటీటీ, మల్టీప్లెక్స్ ఈ రెండే ఉన్నాయి. జనాల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఎంటర్టైన్మెంట్ విత్ ఇన్ హౌస్ అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఇది తప్పు. ప్రతిదీ ఈవెంట్గా నడిపితే తప్ప జనాలు బయటకు వచ్చి మొబిలిటీ ఉండాలి. అప్పుడు కానీ ఎకానమీ సస్టైన్ అవ్వదు. జనాల్ని గదులకు పరిమితం చేయకూడదు. అందుకని థియేటర్లకు జనాలను రప్పించడం అనేది ఒక కమర్షియల్ యాక్టివిటీ. ఆ కమర్షియల్ యాక్టివిటీని చంపేసే ఆలోచనలు వేరే వాడికి చేసే అవకాశం ఇవ్వకండి. మీరు పద్ధతిగా థియేటర్లను పెట్టుకోండి. అది ఆ లాంగ్ దీంతో ఆలోచించాలి. ఇది చిన్న ఇష్యూ కాదు, చాలా పెద్ద ఇష్యూ. ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే మాత్రం చాలా మంది ఇబ్బందులు పాలవుతారు, నష్టపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.